ఓం గం గణపతయే నమః, దుం దుర్గాయై నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు జూన్ 3వ తారీఖు 2025. ఈరోజు పుబ్బా నక్షత్రం, మంగళవారం, అష్టమి తిథి. ఇవాళ ఈరోజు దీపారాధన. వెన్నెతో దీపాన్ని వెలిగించాలి. వెన్నె వేయండి, లేదా కొంచెం వేడి చేసి వేయండి. అందులో కొంచెం కొబ్బరి నూనె వేయండి. వెన్నె కొబ్బరి నూనె కలిపి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. తద్వారా వంశదోషాలు పోతాయి. ఈ వంశదోషాలు ఉన్న వాళ్లకు వివాహాలు అవ్వవు, సంతానం ఉండదు, లేదా వివాహమై విడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వంశదోషం పోవాలి. భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి. అలాగే వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. వెన్నె కొబ్బరి నూనె కలిపి దీపం కుందిలో వేసి కొంచెం వెన్నె వేయండి. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లో కొంచెం వెన్నె వేసుకోండి. కొబ్బరి నూనె వేసి చెంచాతో గట్టిగా ఇలా అనండి. 2 కలిసిపోతాయి. అది దీపం కుందిలో వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. సూర్యాస్తమయం లోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఇక లక్ష్మీ కటాక్ష యోగం, అదృష్టం, ఐశ్వర్యం. ఇవాళ 12 రాశులకు సంబంధించి పరిహారాలు నేను చెప్తాను ఈ జ్యేష్ఠ మాసంలో. అయితే ఇవాళ పరిహారం చేసుకోండి. ముహూర్తాన్ని బట్టి మేషరాశి, వృషభ రాశి, ఇలా ఒక్కొక్క రాశి చెప్తాను. ఇవాళ మొట్టమొదలు మేషరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయాలి. ఈ జూన్ నెలలో మేషరాశి వారు ఇవాళ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేస్తే విశేష ధనయోగాన్ని పొందుతారు. లేదా మేషరాశి వాళ్ళ గురించి వాళ్ళ భార్య కానీ, వాళ్ళ భర్త కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ చేయొచ్చు. ఈ పరిహారం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఎందుకంటే ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి కొన్ని నక్షత్రాల్లో కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి. అటువంటి అద్భుతమైన పరిహారాలు ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాం. ఇవాళ మొట్టమొదటి చెప్పుకున్నాం లక్ష్మీ అష్టోత్తరం. కేవలం లక్ష్మీ అష్టోత్తరం చదివితే చాలు. ఇవాళ అది కూడా మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. రేపు వృషభ రాశి గురించి చెప్తాను. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈ కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం గం రామాయ నమః. ఓం శ్రీం గం రామాయ నమః. ఓం శ్రీం గం రామాయ నమః. ఈ మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రాన్ని, ఈ శ్రీం గం రామాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 12 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఆస్తి గొడవలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. రావాల్సిన ఆస్తి ఉంటే ఆ ఆస్తి మనకు దక్కుతుంది. తల్లిగారిది కానీ, తండ్రి గారిది కానీ ఆస్తి ఉంటే అది మనకు తప్పకుండా ముత్తాతల ఆస్తి, లేదా తండ్రిది, లేదా తాతగారిది, లేదా అమ్మమ్మ, లేదా అమ్మది ఆస్తి ఏదైనా మనకు వచ్చేది ఉంటే వస్తుంది. తప్పకుండా ఈ పరిహారాలు ఆచరించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. ఇక అదృష్టం, ఐశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ, మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు
జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు లేదా విదేశాల్లో ఉన్నారు లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.